ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో, నూతన వారంలో కూడా మనం ప్రవేశించాము. ఈ వారం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ వారం అంతటిని కూడా మనం హోలీ వీక్ అని చెప్తాము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ వారంలో యెరూషలేములో ఏమేం చేశాడు, మరి ఏ విధంగా ఆయన సిద్ధపడ్డాడు, సిలువ మరణానికి ఏ విధంగా ఆయన సిద్ధపడ్డాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనము ఆయన యొక్క క్షమాపణను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ఎలా క్షమించాడంట. మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తున్నారు: దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనల్ని దేవుడు ఏ విధంగా క్షమించాడు అన్నది ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది. విమోచన అంటే ఏంటి అంటే మన అపరాధములకు క్షమాపణ. ఎందుకు మన అపరాధములకు క్షమాపణ? మనము అపరాధములు చేసినట్లయితే మనము తప్పకుండా క్షమాపణ వేడుకోవాలి ప్రభు దగ్గర. అయితే ఆ క్షమాపణ కొరకు ఒక బలియాగం జరగవలసి ఉన్నది. అయితే ఆ బలి మనము అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి అని రకరకాల బలులు పాత నిబంధన కాలంలో మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున మరి దేవుడు చెప్పినటువంటి రీతిలో జరగవలసి ఉన్నది. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన మనలను తన ప్రేమ చేత తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఆ బలులన్నిటికీ బదులుగా ఒక్కసారే బలి అర్పించి మనందరికీ కూడా పాపక్షమాపణ కలుగజేశాడు, విమోచన కలుగజేశాడు. కాబట్టి మనము ఇక మీదట ఆ పాపములకు శిక్ష పొందకుండా మనము రక్షింపబడుతూ ఉన్నాము. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు కనుక మనము ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన పాపములకు విమోచన కలుగుతుంది. ఇదంతా ఎలాగా, అసలు నేను ఎలా నమ్మేది అని అందరూ అంటారు కదా. నమ్మక చాలామంది ఉన్నారు. చాలామంది అసలు ఇది ఎలా నమ్ముతాను అని అసలు నమ్మరు. ఆయన రక్తం గారిస్తే నాకు క్షమాపణ రావడం ఏంటి అంటారు. అయితే ఇదంతా కూడా కేవలము విశ్వాసము ద్వారానే, మనం విశ్వసిస్తేనే కలుగుతుంది. మన హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే మనము రక్షణ పొందుకుంటాము. మనమైతే ఎవరినన్నా క్షమించాలంటే క్షమించగలుగుతామా? మనకు కొంతమంది ఉంటారు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొంతమంది ఉంటారు. మనము అంటే వాళ్ళను క్షమించలేనంతగా మన పట్ల వాళ్ళు ద్రోహం చేసి ఉంటారు, లేకపోతే మోసం చేసి ఉంటారు, లేకపోతే చాలా అన్యాయం చేసి ఉంటారు, భయంకరంగా మనల్ని తిట్టి ఉంటారు, లేకపోతే ఇంకేదైనా మన విషయంలో జరిగించి ఉంటారు. అలాంటి వాళ్ళను క్షమించాలంటే మన హృదయం అస్సలు ఒప్పుకోదు. మనము క్షమించడానికి అస్సలు ముందుకు రాము. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు క్షమిస్తేనే మీ అపరాధములు నేను క్షమిస్తాను. మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లయితే దేవుడు మీ అపరాధములను క్షమిస్తాడు అని ప్రభువు చెప్పాడు కదా. మరి మనము ఆ విధంగా క్షమించగలుగుతున్నామా? మరి దానికి మాదిరి ఎవరున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తే ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేశాడు అంటే, తనని అంతగా భయంకరంగా అవమానించి, హింసించి, మోసపుచ్చి, మరి ఆయనను భయంకరంగా కొట్టి, వేధించి, సిలువకు మేకులు కొట్టి ఆయనను వేలాడదీసినటువంటి ఆ మనుష్యులను ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని అడుగుతూ ఉన్నాడు. మరి ఆ వాళ్ళను మాత్రమే కాదు, మనమందరం కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఆ వీరులో నీవు నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఆ వీరులో మనం ఉన్నాం. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు భయంకరమైన అవిధేయత ఆయనకు చూపిస్తూ ఉంటాము. దేవుడు మనకేమని చెప్పాడు, ఏ విధంగా జీవించమని చెప్పాడు, కానీ మనం ఏం చేస్తున్నాం, మన మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఏ రకంగా మనం దేవునికి విధేయత చూపిస్తున్నాము,
ఏమైనా మనము ఆయనకు ఇష్టమైన రీతిగా నడుచుకుంటున్నామా? అయితే మనము అలాంటి మనల్ని కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆయన దగ్గర మనము ఒక్కసారి నేను పాపం చేశాను ప్రభా నన్ను క్షమించు అని అడిగితే చాలు, ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. మరి మనము మన చుట్టూ ఉన్న ప్రజలను, మనకు ఎవరైతే ద్రోహం చేశారో, మోసం చేశారో, అన్యాయం చేశారో, ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టారో వాళ్ళను క్షమించలేకపోతే మనము మరి దేవునికి విధేయత చూపినట్లుగా ఎలా అవుతుంది? కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఎవరిని క్షమించలేకపోతున్నామో ఆ పరిస్థితి ఏంటి, అది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే మనం ఒకటి గమనించాలి. మనం ఎప్పుడైతే ఎవరినైనా క్షమించకుండా ఉన్నామనుకోండి, మన హృదయంలో ఒక వేదన ఉంటుంది. అది మనలో శాంతిని లేకుండా చేస్తుంది. మనము చాలాసార్లు నిద్రలేమిని కూడా కలిగి ఉంటాము. ఎందుకంటే ఆ విషయాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ విషయాలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఆ విషయాలను మనం ఆలోచించినప్పుడు నేను ఎలా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి? నా పైన ఈ నింద పడింది, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నన్ను ఇలా మోసం చేశారు, నేను వాళ్ళని ఎలా మోసం చేయాలి? వాళ్ళకి ఎలా తెలియాలి? ఏ విధంగా నేను వాళ్ళకు పాఠం నేర్పించాలి? ఇలాంటి ఆలోచనలే ఉంటాయి తప్ప మన మనసులో శాంతి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనము క్షమించేస్తామో అప్పుడు మన హృదయంలో శాంతి ఉంటుంది. మనము అవన్నీ మర్చిపోతాము. వాళ్ళు ఏమేం చేశారో, ఏ కష్టం మనల్ని పెట్టారో, ఏ బాధకరమైన మాటలు మనతో మాట్లాడి మన హృదయానికి నొప్పి కలుగజేశారో అవన్నీ కూడా మనం మర్చిపోతాము. అయితే మనము మర్చిపోయాము కనుక మనం వాళ్ళతో ఇంకా మళ్ళీ సంబంధం పెట్టుకోవచ్చు అనేది అయితే కాదు. ఎందుకంటే మనము ఏ పరిస్థితులు అయితే వాళ్ళకు సరిపోవు, ఏ సిచ్యువేషన్స్లలో మనము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, వాళ్ళ ద్వారా ఎలా మోసపోతున్నాము, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. మనము అప్రమత్తంగా ఉండాలి. మనము వివేచనతో ఆలోచించి నడుచుకోవాలి. అది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానము. మనం మర్చిపోవాలి కంప్లీట్గా. మరి ఒక వ్యక్తిని మనం క్షమించినట్లయితే ఆ వ్యక్తి చేసినటువంటి ఆ తప్పులన్నిటిని కూడా మర్చిపోవాలి. అవి పదే పదే అందరికీ చెప్పడం వల్ల దాన్ని మనం తవ్వుకుంటున్నామన్నమాట. అంటే మన హృదయంలో క్షమాపణ లేదు, వాళ్ళను మనం క్షమించలేదు అని అర్థమవుతుంది. కాబట్టి మనము ఇక మీదట ఒకసారి వాళ్ళని క్షమించేసిన తర్వాత మరి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను ప్రభా పలానా వాళ్ళని నేను క్షమించేస్తున్నాను, ఇంకా నేను వారి గురించి ఆలోచించను, ఇక నేను వారు చేసినవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోను, ఎవరితో కూడా ఈ విషయాలు మాట్లాడను అని డిసైడ్ చేసుకొని దేవుని సన్నిధిలో మనం చెప్పినట్లయితే మన హృదయంలో ఒక శాంతి అనేది నెలకొంటుంది. ఆ తర్వాత మనము ఇంకా దాని గురించి ఆలోచించాం కాబట్టి కంప్లీట్గా మనము మంచి నిద్రను పొందుకోగలుగుతాము. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన వారిని అందరినీ కూడా క్షమించాడు, మనలందరినీ కూడా క్షమించాడు. తన పట్ల ఎవరు తనను మోసం చేసినా, ఇబ్బంది పెట్టినా ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించేశాడు. మరి ఆయన నిన్ను నన్ను కూడా క్షమించాడు. మన జీవితాలలో మనం చేసిన ఎన్ని భయంకరమైన పాపములు మనం హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన అపరాధములన్నిటికీ కూడా మనము విమోచనం పొందుకుంటాము. మన అపరాధములన్నిటికీ కూడా క్షమాపణ మనము పొందుకుంటాము. ఆ విధంగా మనము ఎంతో సంతోషంగా ఉండగలం. ఎందుకంటే దేవుడు నన్ను క్షమించాడు. ఆ సిలువలో ఆయన నాకు బదులుగా ఆ భయంకరమైన శిక్షను అనుభవించాడు. ఆయన నన్ను క్షమించాడు కనుకనే నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అని మనము దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా, ఆనందించేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి ఇలాగే క్షమించలేని మనసుతో ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవికమైన కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి ఆ వ్యక్తి ఏం చెప్పారంటే, నీకు ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ కూడా కొన్ని కార్డుల మీద, కొన్ని డిఫరెంట్
కార్డులు తీసుకొని ఒక్కొక్క కార్డు మీద వాళ్ళు ఇదిగో నన్ను ఇలా దూషించారు, ఇదిగో నన్ను ఇలా అవమానించారు, నన్ను ఇలా మోసగించారు, ఇలా దుర్భాషలాడారు, ఇలాంటి అన్నీ కూడా రాసేసి పెట్టుకోవాలట. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కార్డు తీసుకొని దేవుని పట్ల విధేయతతో నేను ఈ ఫలానా పనిని బట్టి వీరిని క్షమిస్తున్నాను అని చెప్తూ ఒక్కొక్క కార్డు తీసుకువెళ్ళి మనము వాటినన్నిటిని కూడా కాల్చివేయాలంట. ఆ విధంగా చేసి మనము ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉండాలి అని ఆయన చెప్పినట్లుగా మరి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు. కనుక మరి మన జీవితాలలో అలాంటిది ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా మనం మర్చిపోయి ప్రశాంతమైన హృదయం కలిగి ఉన్నట్లయితే మనం నిజంగా ఎంతో సమాధానమును పొందుకుంటాము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆయన సిలువలో తన ప్రత్యర్థులను, తన శత్రువులను, తనకు ద్రోహం చేసిన వారిని, తనను హింసించిన వారిని, తనను బాధ పెట్టిన వారిని, తనను సిలువకు అప్పగించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించాడు. ఆయన మనల్ని కూడా క్షమించాడు. మనము దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించడం ద్వారా మనకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన సిలువలో మరణించాడు. ఈ పరిశుద్ధ వారంలో మనము వీటినన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలలో మరి ఆ యొక్క ఆలోచనలు కలిగి ధ్యానం చేసుకుంటూ జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. దేవుడి కృపావార్తను దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితి మాది. మా హృదయం పాపంతో నిండి ఉన్నది. మాలో పాపం ఉన్నది తండ్రి. మేము ఏ విధంగా కూడా నీకు విధేయత కలిగినటువంటి జీవితం మేము జీవించడం లేదు తండ్రి. నీ దగ్గరికి రావడానికి మాకు అర్హత లేదు. కానీ తండ్రి, మాకు బదులుగా మేము అందుకోవాల్సిన ఆ శిక్షను భరించడానికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ప్రేమతో ఆయన మాకు బదులుగా తన ప్రాణమును ఆ శిలువ పైన ధారపోశాడు. ఆయన రక్తం వల్లనే మాకు విమోచనము, పాప విమోచనం కలుగుతున్నది. దేవా, మా అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. మేము ఎలాంటి శాపంలో ఉన్నామో, ఎలాంటి పాపంలో ఉన్నామో, ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నామో, ఆ స్థితిలన్నిటిలో నుంచి కూడా మాకు విమోచనం కలుగజేసిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి మేము నీ యొక్క సిలువ విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి జీవించడానికి సహాయం చేయండి ప్రభానైనా. మరి ప్రపంచంలో ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి మా ప్రభా. మరి అంతము చాలా దగ్గరలో ఉన్నదని మాకు అర్థమవుతున్నది మా ప్రభా. నీ రాకడ కూడా చాలా దగ్గరలో ఉన్నదని మేము అర్థం చేసుకుంటున్నాం. అయితే ప్రభా, మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి పాపమును కూడా దయతో క్షమించి తండ్రి ప్రభా, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోమని తండ్రి ప్రభా, ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరిని రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలను మీరు మార్చగలిగిన శక్తిమంతుడు నాయన. దేవా ప్రభా, నీకు సమస్తము సాధ్యము తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా దైనందిన జీవితంలో మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు తోడై ఉండి మమ్మలను చక్కగా నడిపించండి. మా పనులన్నీ జయప్రదం చేయండి. మా ఆలోచనలు, తలంపులు సమస్తం నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. దేవా ప్రభా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది నిరుద్యోగ సమస్యలు కలిగి ఉన్నారు దేవా ప్రభా. అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు. అప్పుల సమస్యలలో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ నామం ఎంతో మహిమ గలది. నీ నామము ఉన్నతమైనది మా ప్రభానైనా. నీ నామములో సమస్తము చేస్తానని మీరు చెప్పి ఉన్నారు దేవా. నీకు వందనములు ప్రభైన యేసుక్రీస్తు నామంలో ఏమి అడిగినను అది మీరు అనుగ్రహిస్తారని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ అడుగుతున్నాము తండ్రి. మా జీవితాలలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. చదువుకుంటున్న బిడ్డలు చక్కగా పరీక్షలు రాయటకు సహాయం చేయండి. జ్ఞానం కలిగి బ్రతుకున్నట్లుగా ప్రభా, సమయంను సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. ఎలాంటి శోధనలకు వారు గురి కాకుండా కాపాడమని
వేడుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతోమంది సంతానం కొరకు అడుగుతున్నారు. దేవా ప్రభా, సంతానం అనుగ్రహించండి, సంతోషం అనుగ్రహించండి ప్రభా. నీ దీవెన ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు, బిజినెస్లో స్టార్ట్ చేస్తున్నటువంటి వారు, వారందరినీ కూడా కనికరించి అత్యంత ఉన్నతంగా వాళ్ళను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయమేడ తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచము మా ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే. ఎంతోమంది వెంటిలేటర్ పైన ఉన్నారు, ఐసీలలో ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో ఉన్నారు తండ్రి. దయ ఉంచండి, వారి పట్ల మీ కృప చూపించండి దేవా. అద్భుతములు చేయండి మా తండ్రి. ఎంతోమంది ప్రభా లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, మరి గుండె సంబంధిత వ్యాధులతో, మైగ్రేన్ తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, లంగ్స్లో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని యేసునామంలో మీరు స్వస్థతనిస్తారు కాబట్టి మేము నిన్ను అడుగుతున్నాము. స్వస్థపరచండి తండ్రి. మరి కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తండ్రి, ప్రతి నొప్పిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మైగ్రేన్ తలనొప్పులను, షోల్డర్ పెయిన్, నెక్లో పెయిన్ అన్నీ కూడా యేసునామంలో తొలగిపోయినట్లుగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరికి ఏ అవసరత ఉన్నదో అవసరతలన్నీ కూడా తీర్చమని వేడుకొంచున్నాము. న్యాయం జరిగించండి. న్యాయం కొరకు ఎంతోమంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారు దేవా ప్రభా. అనేక మంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఇంకా అనేక ఇతర సమస్యలు కలిగి ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన. కృప చూపించండి. ప్రయాణాలలో ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. ప్రపంచమంతా శాంతి సమాధానంలో కుమ్మరించండి దేవా. ఎంతమంది నాయన ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది ఆస్తులను కోల్పోతున్నారు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. మరి తండ్రి సమాధానంను కుమ్మరించండి తండ్రి మా ప్రభా తండ్రి. మీరు నిర్మాలు కమ్మని ప్రార్థిస్తున్నాము దేవా. మా తండ్రి ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. త్వరలోనే తండ్రి మేమంతా కూడా ఒక శాంతికరమైన వాతావరణం కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి. దానివల్ల మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రభావములు ఉన్నాయి మా ప్రభా. వాటన్నిటిలోనైనా మేము ధైర్యంగా చక్కగా జీవించగలగడానికి మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా అందరికీ కూడా సిద్ధపాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను దీవించండి ప్రభా. మా దేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎంతోమంది నిన్ను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి మా ప్రభానైనా. వాక్యము వినబడుతున్నది కానీ అంగీకరించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండాలి ప్రభా. ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా తండ్రి. మా కుటుంబాలలో మా పిల్లలు, మా ప్రియులు అందరూ కూడా నాయన తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని బ్రతిమాలి అడుగుతుంటున్నాము ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు తండ్రి. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.